సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఏంటి మళ్ళీ తప్పు చేస్తున్నావు? మళ్ళీ నువ్వేలా తప్పు చేస్తున్నావు? నీకెంత కమిషన్ కావాలో అడిగి తీసుకో. ఇందులో జోక్యం చేసుకోవద్దు. నాకు కమిషన్ ఇచ్చి నన్నే కొనాలనుకుంటే శాలరీని లేపేస్తా. పెట్టిన డబ్బుకి వడ్డీ ఎక్కువ ఇవ్వాలి. అందుకు వేరే బిజినెస్ చేశాను. ఇప్పుడు నష్టం వచ్చింది, ఏం చేయమంటావు? నష్టం చూపించడం కోసమే వ్యాపారం మొదలెట్టావు. నీ హరికథలు నా దగ్గర చెప్పకు. డబ్బేమని చెప్పు. నో, కోర్టుకు పో, కేసు పెట్టుకుపో. పోరా. మర్యాదగా చెప్తున్నాను, ఎక్కువ మాట్లాడకుండా వీళ్ళకి డబ్బు ఇవ్వు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? కొడతావా? కొట్టు చూద్దాం. నేను కొడితే నువ్వు చస్తావురా. 5-6 సంవత్సరాలు కట్టిన డబ్బు 5-6 సంవత్సరాల్లో కొంచెంగా ఇస్తాను. పో. రాయ్, డబ్బు ఎప్పుడు ఇస్తావని అడగడానికి రాలేదు, డబ్బు ఎప్పుడు ఇవ్వాలో చెప్పడానికి వచ్చాను. రెడ్ అందరికీ టైం ఇస్తాడు. వర్షం ఆగేలోగా. ఇస్తాను. అదే 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 ఇక మీద మమ్మల్ని అందరినీ రక్షించావు రెడ్డు. మోసం చేసిన వాళ్ళు నువ్వు కొట్టిన వేరు కొట్టుడు భలే ఉంది. నీ చెయ్యి తిరగదీస్తుంది, దానాలు చేస్తుంది. సంతోషం రెడ్డు, నువ్వు చల్లగా ఉండాలి. సార్ సార్, ఆ రోజు గొడవ చేస్తే నేనే సార్. నన్ను అరెస్ట్ చేయండి సార్. ఈ గొడవకి రెడ్డికి ఏ సంబంధం లేదు సార్. నన్ను అరెస్ట్ చేయండి సార్. నువ్వు ఊరుకోరా సార్, వాడు అమాయకుడు. మీరు నన్ను అరెస్ట్ చేయండి సార్. నువ్వు ఊరుకోరా. నేను అరెస్ట్ చేయడానికి రాలేదు. రెడ్, నీ మంచి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను. నీ మీద ఎన్కౌంటర్ చేసి నీ వాళ్ళని అన్యాయంగా జైల్లో పెట్టినందుకు ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. మా పోలీస్ ఉద్యోగానికి మనస్సాక్షి ఉండదు. నేను సమస్యను పరిష్కరించావట, చీటీ కంపెనీ సమస్య. కీప్ ఇట్ అప్. రైట్, మారాలనే ఉద్దేశంలో ఉన్నావట. నువ్వు మారకూడదు, మారనేకూడదు. రెడ్ కనుక మారితే దిక్కులేని వాళ్ళకే దిక్కుండదు. ఎస్, ఐ మీన్ ఇట్. మిస్టర్ రెడ్, మనసును చంపుకుని ఎంతో మందికి వేస్ట్గా నేను సెల్యూట్ చేశాను. బట్ టుడే హెడ్స్ ఆఫ్ టు యూ. నేను ట్రాన్స్ఫర్ అయి వెళ్ళట్లేదు, రిజైన్ చేసి వెళ్తున్నాను. చట్ట ప్రకారం నేను విధి లేక కొన్ని అన్యాయాలు చేశాను. అది నా మనసాక్షికి ద్రోహం అనిపించింది. అందుకే సారీ చెప్పాలని వచ్చాను. నీలాంటి వాళ్ళు ఇద్దరుంటే చాలు, మా డిపార్ట్మెంట్కి గౌరవం పెరుగుతుంది. నీలాంటి తమ్ముడు నాకు లేడని నేను బాధపడుతున్నాను. మారకు రెడ్, నువ్వు మారకూడదు. గాడ్ బ్లెస్ యూ. వస్తాను, మారొద్దు. రెడ్డు, చేసిన స్వాతి పాఠకులందరికీ మా అభివందనాలు. 5 నిమిషాల్లో ట్రైన్ కదలబోతోంది. దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. సార్, కాల్ ఫర్ యూ. హలో, హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేయండి. డిస్టర్బ్ చేయదు. ఓకే సార్. ఐఎమ్ రాధాకృష్ణ. ఐఎమ్ రాహుల్. ఐ నో సార్, యూఆర్ ద చైర్మన్ ఆఫ్ రాహుల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మీ గురించి నాకు అంతా తెలుసు. అంతా తెలుసుకున్నారుగా, మీతో కొంచెం మాట్లాడాలి. రానారాయణ, ఏంటి కొత్తగా ఉంది?
ఏం లేదు, రాంభద్రయ్య కొడుకైనటువంటి కుమారి గాయత్రి తండ్రి అయినటువంటి ఉలవల నారాయణ నిన్ను చూడటానికి వచ్చాడు. మాటల్లో మనవాడు మొనగాడు. శుభలేఖలు వేయించకుండానే పెళ్లి గురించి ఎలా మాట్లాడుతున్నాడో చూడు. సర్లే, విషయం ఏమిటో చెప్పు. ఏం లేదు, మా అమ్మాయి వచ్చేస్తుంది కదా, అందుకని దాన్ని నీ చేతుల్లో ఎడదాం అనుకున్నాం కదా. మూడు ముళ్ళు ఏం చేస్తే మరి. సరే కూర్చో. లేదు పర్లేదు. కూర్చో నారాయణ. లేదు పర్లేదు. ఇప్పుడు కూర్చుంటావా లేదా? నేను మిమ్మల్ని రమ్మడానికి కారణం, లాస్ట్ ఇయర్ బాస్టన్ యూనివర్సిటీలో మీ సిస్టర్ గాయత్రిని చూసా. అలాగా? క్యాంపస్ ఇంటర్వ్యూలో తనే ఫస్ట్ వచ్చింది. స్టడీస్ పూర్తి రాగానే గాయత్రి నా కంపెనీ పూర్తి బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇందుకు మా చెల్లెలు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ఇదిగో నారాయణ, కళ్యాణ మండపంలో తాళి కట్టడం అయిపోయిన తర్వాత ఏదో 4 అక్షంతలు వేసేసి కూర్చోవడం కాదు. పెళ్ళి అయిన తర్వాత మా రెడ్డికి ఏమిస్తావు? ప్యానం ఇస్తాను. నా ప్యానం ఇచ్చేస్తాను రా. విన్నావా? గాయత్రి షీఈ్ ఎ కేపబుల్ అడ్మినిస్ట్రేటర్. అది మాత్రమే కాదు, ఎంతో అందంగా ఉంటుంది. తను నా కంపెనీలో జీఎం కావడం కంటే నా లైఫ్ పార్ట్నర్గా వస్తే ఎంతో సంతోషిస్తాను. నువ్వు విన్నాళ్ళు ఇక్కడికి వస్తూ పోతూ ఉండేవాడివి, ఇక ఇక్కడే ఉండిపోతావేంటి? అవును సార్దే, అంతా నా స్వార్థమే. ఎందుకంటే నా కూతురికి నేనంటే ప్యానం. ఏటో తెలీదు, దాన్ని గుండెల మీద వేసి పెంచానుగా. పెళ్ళి అయిపోయాక నన్ను మర్చిపోతావా రెడ్డు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఒక్క ముద్దు. ఏమిటి ఏమిటి నారాయణ? లాగించండి పంతులు గారు. సర్లే, నువ్వు లాగించు. మాయా, గాయత్రి అమెరికా నుంచి 2 రోజుల్లో రాబోతుంది. వచ్చిన వెంటనే గాయత్రికి రెడ్డికి పెళ్ళి. అందుకే పంతులు గారిని పక్కన పెట్టుకుని కళ్ళు వేస్తున్నాను. అసలే పెళ్ళిళ్ళు చేసిన తర్వాత దొరకడా. అవును, రెడ్డికి పెళ్ళయ్యాక నీ పరిస్థితి ఏంటో? నువ్వేం దిగులు పడకు. రెడ్డు రంబరు చేసుకుని మేనకం చేసుకుని ఊరసం చేసుకుని నాకేం దిగులు లేదు. కానీ నన్ను మాత్రం నిన్ను మాత్రం తొందరగా చెప్పమ్మా, టెన్షన్ పెరిగిపోతుంది. కమిషనర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పోయాడు. పోయాడా? కమిషనరేగా పోయాడు. నా ప్రాణం పోలేదుగా. పోయిందా? పోయిందా? అది 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 ఏది? రెడ్డే. రెడ్ రెడ్ అంటే నిప్పు. నిప్పంటే మండిపట్టు. మరి తగలబెట్టు, తగలబెట్టు. వాడు చెప్పిన విషయం జరిగింది. వర్షం ఆగేలోగా, నేను అనుకున్నది జరగాలి. సూర్యుడు ఉదయించేలోగా. అర్థమైందా? వెళ్ళు, వెళ్ళు, వెళ్ళండి. రెడ్డట. ఎవడా వాడు? ఎవడా రెడ్డు? నేను సీనుడి. ఇలా చూడు, దోమల మందు బండి వచ్చింది. ఆ పగులనే వాళ్ళు లేపేద్దాం. పద. చాలా సంతోషంగా ఉంది రెడ్డు. ఎందుకంటే చాలా తర్వాత నా కూతురు మళ్ళీ తిరిగి వస్తుంది కదా. నారాయణ, 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 నారాయణ.
ఎక్స్క్యూజ్ మీ. ఎవరు సార్ మీరు? సార్, ఉలవల నారాయణ కొడుకు, పేరు రాధాకృష్ణ. ఏం సార్ చూస్తుంటే చదువుకున్న వారిలా ఉన్నారు? ఎందుకు సార్ ఆ రౌడీ వెదలతో మీ నాన్నగారిని తిరగనిచ్చారు? అవును, ఈవిడెవరు? తను నా చెల్లెలు గాయత్రి, అమెరికా నుంచి వచ్చింది. నీ దుర్మార్గానికి మా నాన్నని బలి తీసుకున్నావుగా. ఇన్నేళ్ళు నా కోసం కష్టపడ్డ మా నాన్నని నేను బాగా చూసుకోవాలనుకున్నప్పుడు ఆయన లేకుండా చేసావుగా. ఏ పాపం చెయ్యని మా నాన్నని నడు రోడ్లో తగలబెట్టేవే. నీకు జాలే లేదా? నమ్ముతున్నావా? నువ్వే చంపావు. నువ్వే హంతకుడివి. నాకు తెలుసు, నువ్వే హంతకుడివి. అది నా కూతురే రెడ్డు. కానీ ఆడదాగా అమెరికాలో చదువుకుని వచ్చాక నేను చేసుకోనంటే నువ్వు తట్టుకోగలవా? నీకంటే నీ కూతురు గురించి నాకు బాగా తెలుసు. నువ్వే హంతకుడివి. పో పోవే. సార్ తను గాయత్రి ఏముంది? హంతకుడేనా? తనకేం తెలుసు? ఇలా చూడు, ఇది సిటీ పోలీస్ కమిషనర్కి, ఇది ఈ ఏరియా పోలీస్ స్టేషన్కి, ఇది మన స్వాతికి. ఈ సీరియల్ చదివే పాఠకులందరూ ఇక్కడికి రావాలి. అప్పుడే గాయత్రికి నిజం తెలుస్తుంది, ఈ ప్రేమ గెలుస్తుంది. ఎందుకు సార్? ఏం జరుగుతుందో చూసి రాసేయచ్చు కదా. ఫోల్, అన్యాయంగా ఒకని హంతకుడు అంటూ ఉంటే ఊరుకోవడానికి నేను మనసాక్షి లేనివాడిని కాను. మనం రాసింది చాలు, పద పోలీస్ స్టేషన్కి. సార్ ఒక్క నిమిషం. చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. తానుగా పెరిగే చెట్టుని అలా పెరగనిస్తేనేగా అందం. మీరెందుకు సార్ అనవసరంగా ఆ చెట్టుకి మనసు సాక్షి అంటూ నీళ్లు పోయాలనుకుంటారు? రాసేయండి. మనస్సాక్షి లేకుండా మాట్లాడుకో. సార్, మనస్సాక్షి వేరు, డబ్బు వేరు సార్. మీకున్న టాలెంట్కి ఎంత డబ్బు సంపాదించవచ్చో తెలుసా? నాకు డబ్బొద్దు. లేదు సార్, మీకున్న టాలెంట్కి ఎంతో డబ్బు వస్తుంది సార్. నాకు డబ్బొద్దు. నాకు డబ్బు కావాలి. నాకు డబ్బు కావాలి. డబ్బు 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 నాకు డబ్బు కావాలి. నాకు డబ్బు కావాలి సార్. నాకెన్నో కమిట్మెంట్స్ ఉన్నాయి. మీరు నా మాట వినలేదు. అనుభవించండి. ఐఎమ్ సారీ సార్. ఏంటి నువ్వు చెప్పేది? అదే నిజం చెప్తున్నాను. ఆది అనే సీరియల్ స్వాతి వీక్లీలో వారం వారం వస్తుంది. దాన్ని 15 లక్షల మంది చదువుతున్నారు. అందులో సీను అనే మీ పేరు మార్చి రవిశంకర్ అని రాస్తున్నాం. నారాయణని మీరు చంపడం వరకు ఇందులో పక్కాగా ఉంది. మీ 5 ఫ్యామిలీల విషయం కూడా ఓసారి చదువుకోండి. సీను గారు డబ్బు కావాలా? నిజం దాచిపెట్టాలి కదా. రాసిందెవరు? మధుభారతి నా గురువు. రెడ్డింటి ఎదురుగా ఉన్న మేడ మీద కొట్టిపడేశాను. వాడిని చంపేయండి, ఇది కల్పనని నేను రాసి పడేస్తా. నేను మీ దగ్గర నమ్మకంగా పడి ఉంటానయ్యా. గురువుకి నమ్మక ద్రోహం చేసిన నువ్వు నా దగ్గర నమ్మకంగా ఉంటావా? ఆ మధుభారతి గారిని తీసుకురండిరా. మన ఆది స్నేహితుడు భానుమూర్తిని చంపేశారయ్యా. అదంతా రవిశంకర్ పని అండి. అసలు ఇంతకీ రైటర్ మధుభారతి గారు ఏం చేస్తున్నారండి? సర్లే, ఈ వారం కథే రాలేదయ్యా. అతని గురించి మీకు రెడ్ ని అరెస్ట్ చేయడం మాత్రమే మీ ఎయిమ్, అంతేగా? మేడం No. నాకు ముందు విషయం చెప్పండి. అసలు రెడ్ ఈ హత్య చేశాడని మీకు ఎవరైనా చెప్పారా?
ఏ ఊర్లో జరుగుతుందో తెలియదు కనుక మనం ఆదికి సహాయం చేయలేకపోతున్నాం. ఆదిని హంతకుడు అంటున్నారు. ఇంకా మన రైటర్ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. సార్, పాఠకుల దగ్గర నుంచి ఇంకా టెలిఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ ఆది ఎవరు, ఏ ఊరని మనం కనిపెట్టి తీరాలి. ఆది ఎవరు, ఏ ఊరు, ముందు అది తెలియాలి. సార్, మన దగ్గర డీటెయిల్స్ ఇచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే? నో, పత్రికల వాళ్ళు ఏదైనా చెయ్యగలరు అని తెలియాలి. ఇది ఒక జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ అనుకోండి. జస్ట్ 48 అవర్స్, 2 రోజులు, 2 days చాలు. ఓకే, ఆది పూర్ణిమని ప్రేమించాడు. ఈ పరిస్థితిలో తను ఆదికి దగ్గర అవుతుందా? నో ఛాన్స్. ఏమిటి ఇన్ని పువ్వులు? ఎవరు తెచ్చారు? అతనెవరో తెలియదమ్మా, ఇప్పుడే తీసుకొచ్చి పెట్టి వెళ్ళాడు. భాగమతి హృదయ సామ్రాజ్యం సలీంకి అంకితమైన రసమయ సమయాన పాదుషా మనసు రగిల్చిన స్థానం, కఠిన శిలగా నాడు మిగిల్చిన నగరం. ప్రణయం కాతది పయనం, అది ప్రణయమూర్తులకు ఒక శాపం. హైదరాబాద్ అయ్యా. సార్, అది ఎలా చెప్పగలుగుతున్నారు? భాగమతి, సలీం, పాదుషా, ప్రణయం, దీని బట్టి హైదరాబాద్ అని తెలుస్తోందిగా. ఇప్పుడు పాఠకులందరూ ఎక్కడున్నారు? ఒంగోలు చేరామని ఫోన్ చేశారు. అందరినీ హైదరాబాద్కి రమ్మను. సార్, అక్కడికి ఎందుకు సార్? బిర్లా మందిర్ చూడ్డానికి. అందరూ వినండి, కథ జరుగుతున్న చోటు హైదరాబాద్. పాఠకులైన మనం ఇప్పుడు అభిమానులుగా మారి పూర్ణిమను ఆదిని చూడటానికి హైదరాబాద్ వెళ్తున్నాం. ఇది మా స్వాతి వీక్లీలో సీరియల్గా వస్తోంది, కానీ నిజంగానే జరుగుతున్న ఓ యథార్థ గాథ. ఈ కథ సగంలోనే ఆగినందువల్ల పాఠకులందరూ ఎక్కడ జరుగుతోంది అని అడగడం మొదలెట్టారు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చి హైదరాబాద్కు వచ్చాం. ఏమిటి సార్ మీరు జరిగింది అంటున్నారు, బుక్లో వచ్చింది అంటున్నారు, నమ్మలేకపోతున్నాం సార్. కానీ సార్ పరిస్థితి విపుల, ప్రభ, చతుర, స్వాతి ఇవన్నీ చదవడానికి నో టైం. ఆయనకి ఇది అది. సార్, మీకే సహాయం కావాలో చెప్పండి. ఏం లేదు సార్, చిన్న వయసులో మా ఆదిని వాళ్ళ అమ్మ ఈ ఊళ్ళో ఓ రథం దగ్గర ఊయల్లో ఉంచి వెళ్ళిపోయింది. సార్, ఈ ఊళ్ళో కదలని రథం ఏదైనా ఉందా? 4-5 రథాలు ఉన్నాయి సార్. 30 ఏళ్లుగా ఒకే దగ్గరున్న రథం. అది రామారావు గారి విగ్రహం దగ్గర ఉంది. ఎస్, అదే నాకు కావాలి. కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సార్, అక్కడ మీ ఆది ఉంటాడా? రథం ఎక్కడుంటుందో అక్కడే మా హీరో ఉంటాడు.